ఈరోజు ప్రపంచ క్రికెట్ ఒక్కటే రూల్ మీద నడుస్తుంది. ఇఫ్ ఇండియా మ్యాచ్ ఆడితే ప్రపంచం మొత్తం చూస్తుంది. అండ్ ఈ ఎంపైర్ని నడిపించేది బీసీసీఐ. ఈరోజు బీసీసీఐ 18,000 కోట్లకు పైగా వాల్యూతో ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ అండ్ పవర్ఫుల్ క్రికెట్ బోర్డ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీకి వచ్చే రెవెన్యూలో చాలా వరకు ఇండియా నుంచే వస్తుంది. బట్ కొన్ని సంవత్సరాలకు ముందు సిచ్యువేషన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉండేది. ఇండియన్ క్రికెటర్స్ని బానిసలాగా ఇంగ్లీష్ వాళ్ళు చూసేవాళ్ళు. 1950స్లో ఇండియన్ టీం ఇంగ్లాండ్లో మ్యాచ్ ఆడడానికి వెళ్ళినప్పుడు బీసీసీఐ నాట్ పర్ డే నాట్ పర్ వీక్ 2 వారాలకి £1 ఇచ్చేవాళ్ళు. అంటే 2 వారాలకి ₹14 మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బుతో కరెక్ట్ ఫుడ్ కూడా వచ్చేది కాదు. ఇక మన ప్లేయర్స్ వాటినే సరిపెట్టుకొని తిండి లేకుండా మ్యాచ్ ఆడేవాళ్ళు. కానీ ఇంకో పక్క ఇంగ్లీష్ క్రికెటర్స్ లగ్జరీ హోటల్స్ అండ్ లగ్జరీ ఫుడ్ ఉండేది. సో మన ఇండియా ఇలాంటి అవమానాన్ని తట్టుకొని కింగ్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ ఎలా అయ్యింది? ప్లేయర్స్కి ఫుడ్కి కూడా డబ్బులు ఇవ్వాలని బీసీసీఐ ఎలా ఇంత డబ్బు సంపాదించింది? ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీ ఇండియన్ క్రికెట్ని ఒక $1 బిలియన్ ఇండస్ట్రీగా మార్చింది? ఈ మొత్తం స్టోరీ విన్నాక మీరు యాజ్ ఏ ఇండియన్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. సో లెట్స్ బిగిన్. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో 3 మూమెంట్స్ చరిత్రలో నిలిచిపోతాయి. బట్ అందరికీ తెలియదు ఏంటంటే ఇవన్నీ జరగడానికి కారణం 25th జూన్ 1983 వరల్డ్ కప్. ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం హిస్టరీలో వరల్డ్ కప్ గెలిచిన రోజు అది. అందరూ ఏమనుకున్నారంటే కపిల్ దేవ్ ఒక ఎక్స్టర్నర్ క్యాచ్ పట్టి మ్యాచ్ని 1 సైడ్ చేసి గెలిపించాడని. బట్ అందరికీ తెలియదు ఏంటంటే కపిల్ దేవ్ డెస్టినీ ఆఫ్ ఇండియన్ క్రికెట్ని మార్చబోతున్నాడని. అది క్లియర్గా తెలియాలి అంటే మనం కొంచెం హిస్టరీలకు వెళ్ళాలి. ఇయర్ 1952. అప్పటికే ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. అయితే ఆ టైంలో ఇండియన్ క్రికెట్ టీమ్ని మ్యాచ్ ఆడడానికి ఇంగ్లాండ్ పంపించారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఇండియన్ టీం ఇంగ్లాండ్కి లగ్జరీగా వెళ్ళి గేమ్ ఆడి వచ్చారని. బట్ రియాలిటీ ఏంటో తెలుసా? ఇండియన్ టీం ఇంగ్లాండ్కి 6 మంత్స్ వరకు వెళ్ళారు. అండ్ ఆ 6 మంత్స్ మొత్తం బీసీసీఐ 2 వారాలకి £1 మాత్రమే ఇచ్చేవాళ్ళు. అంటే 2 వారాలకి ₹14 మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఆ £1 ఇంగ్లాండ్లో ఒక మంచి ఫుడ్ కానీ షూస్ కూడా కొనలేము. అలాంటిది మన ఇండియన్ ప్లేయర్స్ ఆ £1 ఫుడ్కి, ట్రావెలింగ్కి, లాండ్రీకి ఇలా అన్నిటికీ వాడుకొని ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఇలా ఎందుకంటే ఇంగ్లీష్ పీపుల్ మనల్ని అపోనెంట్ లాగా చూసేవాళ్ళు కాదు, బానిసలాగా చూసేవాళ్ళు. అందుకే ఆ టైంలో మన ఇండియన్ ప్లేయర్స్ ఆ 6 మంత్స్ వరకు చాలా స్ట్రగుల్ అయ్యారు. కొంచెం డబ్బు సేవ్ చేయడానికి తినకుండా ఉండేవాళ్ళు. ఆ ఆకలితోనే మ్యాచ్ ఆడడానికి వెళ్ళారు. ఇక ఇంగ్లాండ్ టూర్ అయ్యాక మళ్ళీ మన ఇండియన్ టీం ఇయర్ 1952లో వెస్టిండీస్కి ఆడడానికి వెళ్ళారు. మీరు అనుకోవచ్చు ఇండియన్ టీం ఒక ఫ్లైట్లో లేదా ఒక డీసెంట్ షిప్లో వెళ్ళొచ్చు అని. బట్ రియల్ స్టోరీ ఏంటో తెలుసా? బీసీసీఐకి ఇండియన్ టీంని ప్లేన్లో పంపించేంత డబ్బు లేకుండే. అయితే బీసీసీఐ ఏం చేసిందంటే ఇంగ్లాండ్లో ఒక కార్గో షిప్ బనానాస్ని అన్లోడ్ చేసి రిటర్న్ కరేబియన్ పోతున్న షిప్లో ఇండియన్ టీంని పంపించారు. ఎందుకంటే అది చాలా చీప్ కాబట్టి. సో ఇది జస్ట్ ఒక క్రికెట్ స్టోరీ మాత్రమే కాదు, ఇది స్టోరీ ఆఫ్ ఇన్సల్టింగ్. ఇండియన్ క్రికెటర్స్ని సెకండ్ క్లాస్ అథ్లెట్స్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. బీసీసీఐ ఒక పవర్లెస్ ఆర్గనైజేషన్గా ఉండేది. ప్రపంచ క్రికెట్లో ఇండియాకి రెస్పెక్ట్ అనేదే లేదు. ఆ రెస్పెక్ట్ని అడిగేంత పవర్ కూడా లేదు. సో ఇక్కడ ఈ హిస్టరీ అందరికీ ఒక పాఠం బాగా నేర్పింది. అదేంటంటే 1 బిలియన్ పీపుల్ ఉన్న దేశాన్ని అవమానిస్తే అంతకన్నా దారుణమైంది ఇంకేది ఉండదు. ఎందుకంటే ఏదో ఒక రోజు పక్కా వస్తుంది, అప్పుడు ఈ అవమానించిన వాళ్ళందరికీ తిరిగి సమాధానం ఇస్తుంది. అలాంటి రోజు రానే వచ్చింది. 25th జూన్ 1983. ఇండియా ఆ రోజు వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చింది. వాళ్ళ అపోనెంట్ వెస్టిండీస్. ప్రపంచ క్రికెట్లోనే ఫెయరెస్ట్ టీమ్ అంటే వెస్టిండీస్. 2 టైమ్స్ వరల్డ్ కప్ ఛాంపియన్స్. వాళ్ళతో ఇండియా ఫైనల్ ఆడుతుంది. అందరూ ఏమనుకున్నారంటే ఇండియానే ఓడిపోతుందని. ఇండియా గెలవడానికి 1% ఛాన్స్ మాత్రమే ఉంది. ఈవెన్ మన ప్లేయర్స్ కూడా ఓడిపోతామని అనుకున్నారు. బట్ ఎవరు ఊహించని విధంగా ఇండియా ఫైనల్ మ్యాచ్ గెలిచింది, కప్పు కొట్టింది. బిఫోర్ 1983 క్రికెట్ అనేది జస్ట్ ఒక నార్మల్ స్పోర్ట్ మాత్రమే. ఒక యావరేజ్ ఇండియన్కి స్మాల్ టౌన్స్ అండ్ విలేజ్లో ఉండే వాళ్ళకి క్రికెట్ గురించి ఎక్కువగా తెలియదు. బట్ ఆఫ్టర్ 1983 మొత్తం మారిపోయింది. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశారు. ప్రతి గల్లీ, ప్రతి టెర్రస్, ప్రతి ఫీల్డ్ ఒక క్రికెట్ గ్రౌండ్ అయిపోయింది. అండ్ సమ్వేర్ ఇన్ ముంబై సచిన్ టెండూల్కర్ అని ఒక 17 ఏళ్ల కుర్రాడు ఆ ఫైనల్ మ్యాచ్ చూసాక డిసైడ్ అయ్యాడు అతను కూడా ఇండియాకి క్రికెట్ ఆడాలని. ఇక తర్వాత మనకు తెలిసిందే, రెస్ట్ ఈస్ హిస్టరీ.
బట్ ఈ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే ఈవెన్ ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పటికీ కూడా బీసీసీఐ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. కప్పు గెలిపించిన మన ప్లేయర్స్కి ప్రాపర్ ఫైనాన్షియల్ రివార్డ్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీసీసీఐ ఉంది. ఇక్కడ గమ్మత్ ఏంటంటే ప్రజెంట్ అదే బీసీసీఐ దగ్గర 20,000 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఇక అప్పుడే సింగర్ లతా మంగేష్కర్ గారు ముందటికి వచ్చారు. ఆగస్టు 17, 1983 జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఒక కాన్సర్ట్ని ఆర్గనైజ్ చేసింది ఫండ్ రైజ్ చేయడానికి. ఎందుకంటే ఆ డబ్బుని ఇండియన్ ప్లేయర్స్కి ఇవ్వడానికి. ఇక స్టేడియం మొత్తం జనం వచ్చారు. లతా మంగేష్కర్ గారు మంచిగా సింగింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ కాన్సర్ట్ ద్వారా 20 లక్షల రూపాయలు వచ్చాయి. ఇక ఈచ్ ప్లేయర్కి 1 lakh రూపీస్ ఇచ్చారు. సో ఫైనల్లీ ఇండియా కప్ గెలిచింది. ఇండియా మొత్తం మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ క్రికెట్ చూడడం స్టార్ట్ చేశారు. బట్ బీసీసీఐ మాత్రం ఇంకా పూర్గానే ఉంది. పవర్ లేదు, డబ్బులు లేవు. సో క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఆ మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్తో బిలియన్స్ ఆఫ్ డబ్బు సృష్టించగలరు? ఇక అప్పుడే ఒకడు వచ్చాడు. అతనే జగ్మోహన్ డాల్మియా. జగ్మోహన్ డాల్మియా ఇయర్ 1979లో బీసీసీఐలో ఒక బెంగాల్ రిప్రజెంటేటివ్గా జాయిన్ అయ్యాడు. అతను ఒక బిజినెస్ మ్యాన్. ట్రేడింగ్ గురించి, డబ్బు గురించి స్ట్రాటజిక్ థింకింగ్ ఉంటుంది. ఇక 1987లో అతనికి ఒక్క విషయం బాగా అర్థమైంది. ఇండియాని వరల్డ్ క్రికెట్లో పవర్ఫుల్ చేయాలి అంటే ఒక వరల్డ్ కప్ ఈవెంట్ని హోస్ట్ చేయాలి అని. ఇక బీసీసీఐ ప్రతి ఒక్క కంపెనీ దగ్గరికి, బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఒక వరల్డ్ కప్ ఈవెంట్కి స్పాన్సర్ చేయమని అడిగారు. బట్ ఎవరు కూడా స్పాన్సర్ చేస్తామని ముందటికి రాలేదు. అప్పుడే ఒకడు వచ్చాడు, నేను స్పాన్సర్ చేస్తాను అని అన్నాడు. అతనే ధీరుభాయ్ అంబానీ. అందుకే 1987 వరల్డ్ కప్ ఈవెంట్కి రిలయన్స్ వరల్డ్ కప్ అని పేరు పెట్టారు. ఇక మీరు అనుకోవచ్చు ఒక వరల్డ్ కప్ ఈవెంట్ హోస్ట్ చేసింది కదా, ఇక బీసీసీఐ చాలా డబ్బు సంపాదించింది కావచ్చు అని. బట్ రియాలిటీ ఏంటో తెలుసా? ఒక్కసారి ఈ డాటాని చూడండి. 1983లో లాస్ట్లో ఉన్న బీసీసీఐ 2007 వచ్చే వరకు 300 కోట్లు సంపాదించింది. సో క్వశ్చన్ ఏంటంటే ఇండియా 1983 నుంచి 2006 వరకు ఎలాంటి వరల్డ్ కప్ గెలవలేదు. ఇండియా 1987 నుంచి 2011 వరకు ఎలాంటి వరల్డ్ కప్ ఈవెంట్ని హోస్ట్ చేయలేదు. మరి ఎలా బీసీసీఐ రీచ్ అయ్యి చాలా డబ్బులు సంపాదించింది? ఇయర్ 1992లో జగ్మోహన్ డాల్మియా బీసీసీఐ ఆపరేషన్స్ని చూసినప్పుడు అతనికి ఒక్క విషయం కరెక్ట్ అనిపించలేదు. అదేంటంటే దూరదర్శన్ అనే ఒక టెలివిజన్ ఛానల్ ఇండియన్ క్రికెట్ మ్యాచెస్ని కంట్రీ మొత్తం బ్రాడ్కాస్ట్ చేసి చూపించేది. మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసేవాళ్ళు. దూరదర్శన్కి చాలా వ్యూవర్షిప్ వచ్చేది. ఇక అడ్వర్టైజర్స్ దూరదర్శన్కి డబ్బులు ఇచ్చి మరీ యాడ్స్ వేయమనే వాళ్ళు. బట్ బీసీసీఐ మ్యాచెస్ని ఆర్గనైజ్ చేస్తుంది, ప్లేయర్స్ని మేనేజ్ చేస్తుంది, స్టేడియంస్ని కట్టిస్తుంది, ఎంటైర్ స్పోర్ట్ని నడిపిస్తుంది. అలాంటి బీసీసీఐ దూరదర్శన్ ఛానల్కి డబ్బులు ఇచ్చి మరీ క్రికెట్ మ్యాచెస్ని బ్రాడ్కాస్ట్ చేయమనేది. మీరు విన్నది కరెక్టే. బీసీసీఐ క్రికెట్ మ్యాచెస్ని టీవీలో చూపించమని దూరదర్శన్ ఛానల్కి డబ్బులు ఇచ్చేది. జగ్మోహన్ డాల్మియాకి ఇది కరెక్ట్ అనిపించలేదు. అంత చేసేది మనమే, అయినా కూడా మనమే ఎందుకు వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని క్వశ్చన్ చేశాడు. మీరు చూస్తే ప్రజెంట్ ఐపీఎల్ స్ట్రీమింగ్ చేయడానికి జియో హాట్స్టార్ 20,000 కోట్లకు పైగా కట్టింది. సో ఎప్పుడైతే జగ్మోహన్ డాల్మియా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ యొక్క వాల్యూని తెలుసుకున్నాడో దూరదర్శన్ అగనెస్ట్గా లీగల్గా బ్యాటిల్ పెట్టి గెలిచి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని సొంతం చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి క్రికెట్ డెస్టినీయే మారిపోయింది. ఇయర్ 1994 నుంచి 99 వరకు బీసీసీఐ టీడబ్ల్యూఐ అనే ఒక ఫారిన్ కంపెనీతో 150 కోట్లతో ఫర్ ది ఫస్ట్ టైం హిస్టరీలో ఫస్ట్ డీల్ని బీసీసీఐ సైన్ చేసింది. అండ్ తర్వాత 1999 నుంచి 2004 వరకు దూరదర్శన్ 250 crores పెట్టి బ్రాడ్కాస్టింగ్ రైట్స్ని కొన్నది. ఇక అప్పుడు అదే టైంలో 1991 లిబరలైజేషన్ వచ్చింది. ఫారిన్ కంపెనీస్కి ఇండియా పర్మిషన్ ఇచ్చింది. కంపెనీస్ లైక్ కోకోకోలా, సోనీ, పెప్సీ, ఐబిఎం, హ్యుండాయ్ ఇలా అన్ని ఫారిన్ కంపెనీస్ ఇండియాకి వచ్చాయి 1 బిలియన్ ఇండియన్ పీపుల్ యొక్క పర్చేస్ పవర్ని గ్రాప్ చేయడానికి. బట్ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే ఇండియా ఒక డైవర్స్ కంట్రీ, 20+ లాంగ్వేజెస్, 26+ డిఫరెంట్ కల్చర్స్, ఒక్కో ప్లేస్లో పీపుల్ ఒక్కో రకంగా ఉంటారు. సో మీరు యాజ్ ఎ బ్రాండ్గా అందరికీ తెలియడానికి యాడ్స్ చేయాలన్నా, మార్కెటింగ్ చేయాలన్నా ఒక్కో ప్లేస్ అండ్ పీపుల్కి తగ్గట్టు డిఫరెంట్గా చేయాలి. అండ్ అది చాలా కష్టం కూడా. అప్పుడే అన్ని బ్రాండ్స్కి ఒక్క విషయం బాగా అర్థమైంది. కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి కనెక్ట్ చేసేది వన్ అండ్ ఓన్లీ క్రికెట్. ఇక షాంపూ కంపెనీస్ నుంచి సాఫ్ట్ డ్రింక్ కంపెనీస్ వరకు ప్రతి ఒక్కరు క్రికెట్ని స్పాన్సర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక్కసారి ఈ డాటాని చూడండి ఎలా బీసీసీఐ బ్రాడ్కాస్టింగ్ రేట్స్ని పెంచిందో. సో ఫైనల్లీ బీసీసీఐ దగ్గర లీగల్ ఓనర్షిప్ ఉంది, మ్యాసివ్ ఆడియన్స్ ఉన్నారు, కార్పొరేట్ కంపెనీస్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మరి బీసీసీఐ పవర్ఫుల్ అయ్యిందా అంటే నో. రెవెన్యూ పెరిగింది కరెక్టే, బట్ అప్పటికి కూడా ఐసీసీని ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియాని కంట్రోల్ చేసేవాళ్ళు. బట్ 2008లో బీసీసీఐ ఇచ్చిన షాక్కి గాడ్ ఫాదర్ ఆఫ్ వరల్డ్ క్రికెట్ అయ్యింది. అదే లాంచ్ ఆఫ్ ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్.
ఐపీఎల్ 2008లో లాంచ్ అయ్యాక ఇయర్ 2009లో ఐపీఎల్ వాల్యూ $2 బిలియన్ ఉండేది. బట్ యాజ్ ఆఫ్ 2023 ఐపీఎల్ వాల్యూ $10.7 బిలియన్ చేరింది. టైటిల్ స్పాన్సర్షిప్ రెవెన్యూ 2008లో 200 crores ఉండేది. బట్ యాజ్ ఆఫ్ 2025 2500 crores చేరింది. అండ్ అలాగే రీసెంట్గా ఐపీఎల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం జియో సినిమా 20,000 కోట్లకు పైగా డబ్బులు పెట్టి కొన్నది. ఇంకా ఐపీఎల్ ఎంత పవర్ఫుల్లో చెప్పాలి అంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఇప్పటికీ కూడా వాళ్ళ మ్యాచెస్ని షెడ్యూల్ చేసే కంటే ముందు ఐపీఎల్ షెడ్యూల్ని బేస్ చేసుకొని అడ్జస్ట్ చేస్తారు, ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం రాకూడదని. ఈవెన్ ప్లేయర్స్ కూడా ఇయర్ 2017లో బెన్ స్టోక్స్ ఇంగ్లాండ్ బైలాటరల్ సిరీస్ కన్నా ఐపీఎల్కి ప్రయారిటీ ఇచ్చాడు. అండ్ అలాగే 2019లో క్రిస్ గెల్ తన నేషనల్ టీంతో వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ని వదిలేసి కింగ్స్ 11 పంజాబ్తోని వచ్చి ఆడాడు. సో ఇలా ఐపీఎల్ లాంచ్ వల్ల మొత్తం ప్రపంచ క్రికెట్ షేక్ అయిపోయింది. ప్రజెంట్ మొత్తం ప్రపంచ క్రికెట్ని ఐసీసీనే కంట్రోల్ చేసి ఉండవచ్చు, బట్ నడిపించేది మాత్రం ఇండియా. ప్రజెంట్ ఐసీసీకి వచ్చే రెవెన్యూలో 40% ఆఫ్ రెవెన్యూ బీసీసీఐ నుంచే వస్తుంది. వీటన్నిటికీ కారణం ఐపీఎల్. సో యాజ్ ఆఫ్ 2026 బీసీసీఐ వాల్యూ 18,000 కోట్లకు పైగా ఉంది. సో ఇలా బీసీసీఐ ఇన్ ద పాస్ట్ 40 years ఫ్రమ్ 0 to బిలియన్స్కి వచ్చింది. సో మీరేమనుకుంటారో, బీసీసీఐ ఇంత డబ్బుతోని ఇండియన్ క్రికెట్ని ఏ లెవెల్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.